స్టైలింగ్ పంప్ సమర్పించు చేను చిలుక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాకాంక్షలు. ఈ రోజు చేను చిలుక కార్యక్రమంలో ఆరోగ్యానికి ఆదాయానికి అనువైన పండుగ, ఈ మధ్య కాలంలో అధిక ప్రాచుర్యం పొందిన డ్రాగన్ ఫ్రూట్ గురించి, సాగు యాజమాన్యం గురించి, ఈ సాగులో తెలంగాణకే కాకుండా మన దేశానికే వన్నె తెచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు మాటల్లో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందిన పండుగ అభివర్ణించొచ్చు. ఇది ఉష్ణమండల పంట. థాయిలాండ్, ఇజ్రాయెల్, వియత్నాంలో ఈ పంట సాగు విరివిగా అధిక దిగుబడులను సాధిస్తూ మంచి డిమాండ్ కలిగిన పౌష్టికాహార పండుగగా పేరు ఉంది. మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ని పొందుతూ దేశానికి ఆదర్శంగా మారటం విశేషంగా భావించాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకి తెలంగాణలో డాక్టర్ శ్రీనివాసరావు ఆద్యుడు అని చెప్పటం భావ్యంగా ఉంటుంది. డాక్టర్గా వృత్తి ధర్మంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అంతే మేర ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో దేశానికే ఆదర్శంగా మారటం వెనుక ఆయన డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎంత కృషి చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కుటుంబ సభ్యుల సహకారం కూడా డాక్టర్ శ్రీనివాసరావు చేసే పండ్ల సాగులో అత్యున్నత స్థానానికి వెళ్లేందుకు ఎంతో దోహదపడిందని చెప్పటం భావ్యంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో అన్ని రకాలను, అలాగే ఆఫ్ సీజన్లో ఫ్రూట్ పండించడం, రాత్రి సమయాల్లో పురుగుల బెడద లేకుండా లైటింగ్లో ఫ్రూట్ని ప్రవర్ధనం చెందేలా టెక్నాలజీని ఉపయోగించడం ఒకటేమిటి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ డ్రాగన్ ఫ్రూట్ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు మాటల్లో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు, డెక్కన్ ఎగ్జాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ సంగారెడ్డి. ఈరోజు ఇక్కడ రైతులకి అవగాహన సదస్సు జరగటం జరిగింది. అవగాహన సదస్సులో రెగ్యులర్గా మనం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంతోపాటుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటపై అవగాహన మరియు సాగులో వివరాలు, లాభ నష్టాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్ ఆర్ అవేర్నెస్ సెషన్స్ గత 3 సంవత్సరాల నుంచి సంగారెడ్డి డెక్కన్ ఎగ్జాటిక్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో చేయటం జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారుగా 5,500 మంది రైతులు లేదా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్రాస్ ఇండియా నుంచి మన దగ్గరికి విజిట్ చేయడం జరిగింది. దీనికోసము ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి, కంప్లీట్లీ ఫ్రీ. సో డ్రాగన్ ఫ్రూట్ అవేర్నెస్ పెంచడానికి, రైతుల్లో ఒక భరోసా కల్పించడానికి ప్రాక్టికల్గా మేము ఎలా చేసి చూపిస్తున్నాము అనేది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక మంత్లీ ఒక 2 శనివారాలు, ఆల్టర్నేట్ సాటర్డేస్ ఇక్కడ ఈ అవగాహన ప్రోగ్రాము మనకి ఫ్రూటింగ్ సీజన్లో ఉండటం జరుగుతుంది. అంటే దాదాపు జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఉంటుందండి. మళ్ళీ డిసెంబర్, జనవరి బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్ 2 మంత్స్ బిఫోర్ సమ్మర్ ఈ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్, ఈ లైట్ ద్వారా మనము పూత తెప్పించి ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ఏదైతే చేస్తామో దాన్ని చూపించడం కూడా జరుగుతుంది. ఈ అవగాహన ప్రోగ్రామ్ అటెండ్ అయిన వారికి ఒక 3 గంటలలోనే వారికి ప్లాంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో పెట్టుబడి ఎంత అవుతుంది, దీంట్లో డిసీజెస్ ఏమున్నాయి, ఒక బేసిక్ ఐడియా వారికి ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల కొంచెం పాపులారిటీ, ఈ ఫ్రూట్ పై కొంచెం పాపులారిటీ రావటం, వాళ్ళకి ఫార్మర్స్ కూడా డౌట్స్ క్లియర్ అవటం జరుగుతుంది. దీని సాగు విస్తీర్ణం పెంచడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీంట్లో చాలామంది రైతులు, చదువుకున్న వాళ్ళు, యువకులు చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అండ్ తెలంగాణలో దీని విస్తీర్ణము చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. సో సగం నాలెడ్జ్తో దీన్ని పంట చేపడితే రైతుకి చాలా నష్టం. సో దీనికోసము ఈ కార్యక్రమము గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నెలకి 2
శనివారాలు చేయటం జరుగుతుంది. ఒక 3 అవర్స్ ప్రోగ్రామ్ అండి ఇది. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ హియర్. దెర్ ఈజ్ నో చార్జ్, ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ చార్జ్. డబ్బులు ఎటువంటిది పే చేయాల్సిన అవసరం ఉండదండి. टेन बाई सिक्स इज़ ए प्रॉब्लम बिकॉज आपको अंदर जाने में भी बहुत प्रॉब्लम है, हार्वेस्ट करने में प्रॉब्लम है, और उसको सनलाइट ना लगे तो ये फ्रूट नहीं देगा. सो 10/8 इज़ ऑप्टिमल. सो बीच में से 10 फुट में आपका छोटा ट्रैक्टर जो है सब बीच में जाएगी. सो 10 फुट बाई 8. और ये ड्रिप लाइन आप देख लीजिए, बिकॉज द इरिगेशन इज़ नॉट इनफ. 20 mm. सो आपको 20 mm का भी दिखा देंगे आपको. वहाँ पे और मेरे ख्याल से थोड़ा कम रहेगा सर. मतलब कि हम इट ऑल डिपेंड्स. इन द रेनी सीजन इट्स डिफरेंट, इट्स इन द विंटर इट्स डिफरेंट, इन समर इट इज़ डिफरेंट. इट ऑल डिपेंड्स ऑन द क्लाइमेटिक कंडीशंस ऑल्सो. उसके हिसाब से हम देखना है सर. सो 6 फीट इज़ नॉट आइडियल सर. 8/10 और 12. दिस इज 10. वी कैन ऑल्सो कीप 12 ऑल्सो. So that has to be spread over the plant to prevent sunburn. So shade लगाने की ज़रूरत नहीं है आपको. Spending अगर 3 lakhs और 5 lakh rupees is not necessary. 10,000 में पूरा फील्ड हो जाएगा आपको मैक्सिमम, इवन विथ एवरीथिंग, लेबर चार्जेस. इस तरह साउथ वेस्ट की तरह रहता है सर. सो दैट विल डैमेज द प्लांट ऑन द साउथ वेस्ट डायरेक्शन. सो दिस इज वेयर वी आर ट्राइंग टू कवर इट विथ अ सिंपल कोटिंग टू प्रिवेंट सनबर्न. उस तरफ से देखेंगे तो प्लांट हेल्दी दिखेगा. इस तरफ आएंगे सन, दोपहर का धूप जो गिरता है तो दैट इज सनबर्न. सो दिस वेराइटी आई वाज स्पीकिंग ऑफ, दिस इज कॉल्ड व्हाट वी कॉल्ड इट एज डी वेराइटी. And उसका processing में we need more pulp rather than the skin. So this is mostly concentrated for that. और इसका first 48 hours mostly citric करता है. Then after 48 hours it slowly softens on the sweeter end. It is not good as C. C is best. Water tolerance is good as C. Drought tolerant, self-pollinated. It's a medium growing plant. So it's not an aggressive growing variety. दिस इज 3 साल का पौधा है सर. ये देखेंगे तो ईच वन इज अ डिफरेंट वैरायटी सर. ईच वन इज अ डिफरेंट कल्टीवर फॉर ऑल दिस वैरायटीज. देयर आर अराउंड 50 प्लस हियर एट द बिगिनिंग. सो देयर आर अराउंड 50 ऑड वैरायटीज हियर इन दिस ब्लॉक्स, सो विच आर नॉट कमर्शियली वायबल. और साल में मेंटेनेंस आपको 80,000 रुपीज़ से 90,000 रुपीज़ पर एकड़ हो जाएगी. दिस विल बचावत आपको 50% तक बच जाएगा पैसे आपको. नो लेबर, नो इन्फेक्शंस. दैट इज वेरी इंपॉर्टेंट. इट्स नॉट अबाउट मनी, इट्स मोर अबाउट इन्फेक्शंस. इट्स क्लीन. सो वी जस्ट रिमूव दिस कवर ऑन द अदर साइड. वी पुट इट अगेन, क्लोज इट. यस, यहाँ पे कट दिखेगा आपको. ये ओपन हो जाएगा, डालेंगे और फिर से क्लोज कर देंगे. सो दैट वे we give around 10 kgs of farmyard manure. So we give 10 kilos during December, 10 kilos before June. So almost like 20 kg per year we give farmyard manure, because the root zone is only on about 15 to 20 centimeters the maximum. 80% of the root zone is there itself. So the heavier you feed, the good quality fruit you get, yield you get. So we have changed from 16 mm to 20 mm lateral. So more amount of water can be delivered to the plant. This variety is a pink pulp, but this is a white one. 90% of Indian farmers grow this one. Uska fruit shape is medium. It's not a bigger size fruit. बट उसका खूबियाँ भी बोलना है.
I personally like the fruit taste. Infection tolerance is very low. And sunburn damage better than this. The Alice White sweetness is 17. It is harboring infections and spreading infections to other field. That is the reason it has to be eliminated. This time the temperatures, as I told you, is more than 35 degrees. The size of the fruit is also coming smaller. मेरा नाम है सुब्रत रॉय। आई एम पश्चिम बंगला से आ रहा है। मैं हैदराबाद में लास्ट 15 साल में रहता हूँ। मैं आईटी कंपनी में काम करता हूँ। तो मैं डॉक्टर श्रीनिवास रेड्डी का जो ड्रैगन फ्रूट्स फार्मिंग का देख रहे थे। सो आई वाज क्वाइट मोटिवेटेड विद दिस। सो फार्म विजिट के लिए इधर आया हूँ। इट वाज क्वाइट एक्साइटिंग। बहुत फार्म लैंड भी देखा। ही वॉज एक्सप्लेनिंग वेरी नाइसली एंड इट वॉज क्वाइट इंफॉर्मेटिव एंड मैं थोड़ा मोटिवेटिव भी हो गया। लग रहा है आई विल टेक प्लान फॉर एटलीस्ट 1 acre. Very recently I have taken 1 acre of land in विकाराबाद डिस्ट्रिक्ट। सो वहाँ पे स्टार्ट करेंगे। डॉक्टर श्रीनिवास राव का जो गाइड है ये मेरे को बहुत हेल्प करेगा, मेरे को लग रहा है। और आप तो देख रहा है पीछे मेरा बहुत प्लांट है, ये नर्सरी है। सो दिस आर वेरी हाई क्वालिटी of nursery and it's guaranteed. That's what I am getting. देखता हूँ अगर सक्सेस है तो I will encourage everyone to come and visit this farming and let's start. Everybody, if it is started, our India will grow. So as per doctor's statistics, around 90% of dragon fruits is importing still. So it is quite prospective. If we start cultivating everyone, probably we will reduce our import, rather we will start exporting. So hope for the best. Thank you very much. డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి డాక్టర్ శ్రీనివాసరావు తిరగని రాష్ట్రాలు లేవు. ఎక్కడ బాగా సాగు అవుతుందో అన్ని దేశాలను తిరిగి అక్కడ సాగు విధానాన్ని మన తెలంగాణ ప్రాంతానికి ఎంత మేర సరిపోతుంది, ఒకవేళ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఏ విధంగా మార్పులు చేయాలి అనే విషయాలపై దాదాపు 4 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఎందరో శాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకుంటూ వారిని తన క్షేత్రానికి తీసుకొచ్చి వారి సలహాలతో మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం మన తెలంగాణకే కాకుండా దేశానికే వన్న తెచ్చిన డాక్టర్ శ్రీనివాసరావుకి ఆకుపచ్చని ఆరోగ్యకరమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యనక్షేత్రం నిత్య సందర్శకులకు ఒక విడిదిగా ఉంటుంది. వచ్చిన వారికి డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి చెబుతూ రైతులకు వివరిస్తూ డాక్టర్గా డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషక విలువలు, ఖనిజ లవణాలు, ప్రోటీన్ల గురించి, పండులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వివరిస్తూ ఉంటారు ఆయన. అలాగే ఇంకో అద్భుత ఫలంగా పేరు పొందిన అవకాడోని సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ ఫలం కూడా పుష్పించే దశలో ఉంది. ఇంకో సంవత్సరంలో దాన్ని కూడా మనకు అందించే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ శ్రీనివాసరావుని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరింతగా మనం డాక్టర్ శ్రీనివాసరావు మాటల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు, యాజమాన్యం, పోషక విలువల గురించి వివరంగా తెలుసుకుందాం. नमस्कार दोस्तों, मेरा नाम सौरभ है और मैं दिल्ली से आया हूँ यहाँ संगारेड्डी डिस्ट्रिक्ट आलियाबाद विलेज में। और जैसे कि आप देख सकते हैं मेरे पीछे ड्रैगन फ्रूट के बहुत ही सुंदर पेड़ हैं जो कि लगभग 3 साल ओल्ड हैं और कुछ उधर भी हैं। और यहाँ मैं डॉक्टर श्रीनिवास राव का सेशन अटेंड करने आया था जो कि बहुत ज़्यादा इन्फॉर्मेटिव था मेरे लिए। मैंने चीज़ों के बारे में समझा कि आखिरकार एक फ़सल को आधुनिक तरीके से उगाने से कितना फ़ायदा है
और कितना इजी भी है। और दूसरी तरफ आप अपनी फसल को, अपने लैंड को, अपनी भूमि को और ज़्यादा उपजाऊ और ज़्यादा उपयोगी कैसे बना सकते हैं। तो ये सब चीज़ें मैंने यहाँ पे सीखी और जाना कि कैसे इसे उगाना चाहिए, क्या तरीका होना चाहिए। और डॉक्टर श्रीनिवास राव बहुत ही ज़्यादा हेल्पफुल हैं और वो हमेशा लोगों की हेल्प करते हैं, चाहे क्यों ना प्लांट्स ड्रैगन फ्रूट के हो। और आने वाले समय में उनके पास एक नया प्रोडक्ट और है जो कि एवोकाडो है, हम उसके बारे में भी सीखेंगे। और यहाँ आके मैं बहुत खुश हूँ और मैं चाहता हूँ कि मेरे दर्शक आप लोग भी ये ऐसी प्लांटेशन करें और अपनी भूमि को ज़्यादा उपयोगी बनाएं। यानी कि जो बरकरार सारी पीढ़ी दर पीढ़ी हम लगाते आ रहे हैं, कृषि करते आ रहे हैं, उसको बदलने का समय आ गया है। सबसे यही निवेदन है, नई तकनीकों का ध्यान में रखते हुए आगे बढ़ें और कृषि में आगे बढ़ते चलें। जय हिंद। मेरा नाम राजेश यादव है और मैं दिल्ली से आया हूँ, डेक्कन एक्जॉटिक ड्रैगन फार्म में, जो हैदराबाद में है। हैदराबाद से लगभग 60 किलोमीटर दूर संगारेड्डी एरिया में है और यहाँ पे ड्रैगन फ्रूट की फार्मिंग हो रही है सिंस 2016 और ऑलमोस्ट ये 30-40 एकर्स में स्प्रेड हुआ फार्म है, जिसमें और भी क्रॉप हो रही है, एवोकाडो की भी हो रही है। और जैसे डॉक्टर श्रीनिवासन ने यहाँ पे ड्रैगन फ्रूट का हेल्थ और प्लांटेशन किया हुआ है और मेंटेन किया हुआ है, वो शायद ही कोई अभी इंडिया में कर रहा है। और इनके जो भी फ्री गाइडेंस और फार्मर को एजुकेट कर रहे हैं, बहुत ही अच्छा है। और देख के और अच्छा लगा कि यहाँ पे फार्मर को किस तरह से एजुकेट किया जा रहा है, उनका टाइम दिया जा रहा है, उनको एंड टू एंड सॉल्यूशन ड्रैगन फ्रूटिंग रिगार्डिंग दी जा रही है। यहाँ पे एक ही टाइप के ड्रैगन फ्रूट्स नहीं है, मल्टीपल टाइप के ड्रैगन फ्रूट्स हैं, सी टाइप, डी टाइप और भी हाइब्रिड टेक्नोलॉजी के फ्रूट्स हैं यहाँ पे, जो ये उगा रहे हैं और अच्छी हार्वेस्टिंग ले रहे हैं। इवन ये ऐसा फ्रूट है जो लोगों को खाना भी चाहिए और उगाना भी चाहिए। यहाँ पे आप देखोगे कि पीछे नर्सरी पूरी लगी हुई है और ये नर्सरी भी बहुत अच्छी तरह से मेंटेन किया हुआ है। नर्सरी में जैसे जो पौधे हैं, ये पौधे मैच्योर पौधों में से ही इनकी नर्सरी बनाई गई है, ताकि इनमें टाइम पे फ्रूटिंग और अच्छी ग्रोथ हो इनकी और एक फार्मर को अच्छा यील्ड मिले, ना कि ऐसी नर्सरी है कि जिसमें से ग्रोथ नहीं होगा। तो एक ये डॉक्टर श्रीनिवासन ये 100% इंश्योर करते हैं कि अगर यहाँ से कोई चीज़ कोई अगर परचेज़ कर रहा है तो वो उसको क्वालिटी ग्रेड की प्रोडक्ट मिले और फार्मर को कभी नुकसान ना हो इन फ्यूचर। और इनमें जैसे एंड टू एंड सॉल्यूशन में ये हो गया कि आपको लैंड प्रिपरेशन से लेके फ्रूटिंग से लेके, अगर आपका रेनी सीज़न है या आपके समर सीज़न है तो प्लांट की हेल्थ कैसे मेंटेन करनी है, ये सारी चीज़ें बताई जाती हैं यहाँ पे। और पोस्ट हार्वेस्टिंग भी मार्केट कैसे करना है, पैकेजिंग कैसे करनी है, आपको फ्रूट को कैसे स्टोर करना है, डायरेक्ट कंज्यूमर से कैसे कनेक्ट होना है, वो भी एंड टू एंड सॉल्यूशन इनकी टीम देती है यहाँ पे। फ्रूट के ऊपर एक लेयर सी हुई है, वाइट लेयर सी हुई है, जिसमें आप देखो कि आज यहाँ पे एक स्प्रे हुआ है, जिससे कि अभी जो समर सीज़न स्टार्ट हो रहा है उससे जो हीट होगा, हीट से प्लांट ख़राब ना हो। तो इस तरह के केयर की जाती है इस फार्म में। और यहाँ से पौधे भी दिए जाते हैं ऑल ओवर द इंडिया। आपको जहाँ पे भी जो भी फार्मर अगर कुछ करना चाहता है इसमें और आगे सीखना चाहता है और भी लोगों को बताना चाहता है, तो यहाँ से प्लांटेशन भी ले सकता है और टोटल एंड टू एंड सॉल्यूशन भी मिल सकता है। ड्रिप इरिगेशन से लेके फर्टिलाइजर से लेके ऑर्गेनिक मैन्योर से लेके सारी चीज़ें आपको बताई जाती हैं। और जो सबसे अच्छी बात है कि ये किसी भी चीज़ के लिए आपको कोई एक कॉस्ट चार्ज नहीं कर रहे हैं, जो भी है वो फ्री ऑफ चार्ज है।
मतलब किसी तरह का मतलब मार्केटिंग या ये चीज़ नहीं है कि आप को इतने पैसे देने हैं या और भी चीज़ें लेनी हैं। आप आओ यहाँ पे, फ्री में आपको सारी नॉलेज मिलेगी। आप अगर सेटिस्फाई हो तो आप आगे करना चाहते हो तो इनसे एंड टू एंड सॉल्यूशन ले सकते हो। इन्होंने इसमें और एक अच्छी चीज़ की है कि वेदर मॉनिटरिंग या जो भी इंसेक्ट्स आते हैं और ये सॉइल मॉनिटरिंग के लिए एक फसल की यूनिट लगाई हुई है। फसल की यूनिट ऐसी यूनिट है जिससे कि आपको डे टू डे एक्टिविटी मिलेगी। अगर लैंड में कोई प्रॉब्लम आ रही है या आपके प्लांट्स में कोई डिजीज़ आ रहा है तो वो डिवाइस इतना इंटेलिजेंस है कि आपको आपके मोबाइल पे अलर्ट्स दे देता है। उस हिसाब से आप टेक केयर कर सकते हो कि इनको कैसे ट्रीट करना है और क्या उसका प्रिवेंटिव मेंटेनेंस करके उसको आगे ना हो उस चीज़ को प्रॉब्लम को सॉल्व करना है। तो ये सारी चीज़ें यहाँ डेक्कन एग्जॉटिक में सिखाई जाती हैं और दिखाई भी जाती हैं, जो कि आप देख सकते हो अपनी नेकेड आई से कि मतलब आपको कहीं किसी से पूछने की ज़रूरत नहीं पड़ेगी। आप आओगे यहाँ पे देखोगे तो आपको समझ में आएगा कि खेती होती कैसे है ड्रैगन फ्रूट की और प्रोडक्शन कैसे लिया जाता है। कि एक अच्छी क्वालिटी का प्लांट आप लगा रहे हो तो एक अच्छी हेल्थ का प्लांट है तो आपको एक फ्रूटिंग भी देगा। यहाँ पे जो प्लांट्स हैं वो नेक्स्ट ईयर से एक मिनिमम फ्रूटिंग देना चालू कर देते हैं और जैसा मैंने यहाँ पे अभी देखा है कि थर्ड ईयर में आपको फुल ऑन मतलब फ्रूटिंग आ जाती है, फुल प्लांट ग्रोथ होके और अच्छी फ्रूटिंग देते हैं। जो ये क्लेम है यहाँ पे कि 1 एकड़ में आपको 5 to 6 टन ऑफ फ्रूटिंग मिलती है अगर आपने सब कुछ सही से किया है। ऐसा ही नहीं है कि आपने यहाँ से प्लांट खरीद लिया तो सब कुछ आपको हो जाएगा। आपको भी मेहनत करनी पड़ेगी और मेहनत के साथ में आपको जो भी डिजीज़ आ रही है या जो भी चैलेंजेस आ रहे हैं वो आप इनसे भी डिस्कस करके या आपका जो भी सोर्स होगा वहाँ से डिस्कस करके टाइम टू टाइम अगर आप मेंटेनेंस करते हो तो डेफिनेटली आपको एक अच्छी यील्ड मिलती है और फार्मर एक मिनिमम लैंड से भी अच्छी इनकम निकाल सकता है, लेकिन आपको मेहनत करनी पड़ेगी। थैंक यू। ఇప్పుడు మార్చ్ దాదాపు రెండో వారానికి మనం చేరువ అవుతున్నాము. అంటే గణనీయంగా ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. సో ఈ టైంలో డ్రాగన్ ఫ్రూట్లో చేపట్టవలసిన జాగ్రత్తలు చర్యలు చాలా ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనది ఎండ తీవ్రతను కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హార్వెస్టింగ్ మనకి అక్టోబర్ నవంబర్ అయిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తాము. ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ కూడా జనవరి ఫిబ్రవరికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ దాదాపు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు ఉదయం లేదా రాత్రి వేళల్లో, అంటే ఉదయం చల్లగా ఉండి రాత్రి ఈ మధ్యాహ్నం సాయంకాలం వరకు ఈ టెంపరేచర్స్ 35-38 డిగ్రీస్ వెళ్తుందో అప్పుడు 15 డిగ్రీస్ టెంపరేచర్ వేరియేషన్ ఉంటుందో మనకి సన్బర్న్, అంటే ఈ చెట్టు పైన మీరు చూడగలిగితే 1 గంట నుంచి 3 ప్రాంతంలో, అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పడే ఎండ ఏరియాస్ అన్నీ కూడా పసుపచ్చ కలర్గా మారటం జరుగుతోంది. ఇది టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల సన్ బర్న్ ఇంజరీ వల్ల జరిగే డ్యామేజ్ అండి. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి మీరు వెనక చూడగలిగితే ఈ ప్లాంటేషన్లో మనకి ఇవంతా కూడా స్ప్రే చేసాము ప్లాంట్స్ పైన. ఎస్పెషల్లీ 1 o'clock మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు పడే ఎండ భాగంలో మనము ఈ స్ప్రేస్ చేయటం జరిగింది. సో ఈ ప్లాంట్ పైన మన స్ప్రే ఈ వాటర్లో చైనా క్లే అంటాము, కయోలిన్ అంటాము, దాదాపు 60 నుంచి 80 గ్రాముల మధ్యలో 1 లీటర్ నీళ్ళు కలుపుకొని అది తైవాన్ స్ప్రే మనకి పెద్ద స్ప్రేయర్ ఉంటుంది కదండి, దాంతో స్ప్రే చేసుకోగలిగితే దీనిపైన ఒక సర్ఫేస్ లేయర్, ఒక సన్ స్క్రీన్ లాగా అప్లై ప్లాంట్ పైన చేయడం జరుగుతోంది. సో దీనివల్ల ఒక 3 నుంచి 5 డిగ్రీల టెంపరేచరు మనము ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్. సో దీనివల్ల ప్లాంట్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. వర్షం పడిన తర్వాత కోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంది.
అండ్ న్యాచురల్గా మనకి ఈ మార్చ్ ఒకసారి ఒకవేళ కాల వర్షాలు పడితే ఏమన్నా మళ్ళీ ఒక స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జూన్ నుంచి మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా కూడా వాషౌట్ అయిపోతుంది అండ్ ఫ్రూటింగ్ సైకిల్ నార్మల్గా ఉంటుంది. సో దీనివల్ల ఈ 2 or 3 months అంటే ఏప్రిల్ మేలో అధిక ఎండలు ఉండటము, దానిపైన స్ట్రెస్ తగ్గించటం వల్ల మనకి ఫ్రూటింగ్ సీజన్ లేదా ఫ్రూటింగ్ సైకిల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఒకవేళ మనం ఈ స్ప్రే చేయకుండా ఉంటే సన్ డ్యామేజ్ జరిగి సెకండరీ ఇన్ఫెక్షన్స్, క్యాంకర్ అనేది బాగా మనకి పెరగటం జరుగుతుంది. ప్లాంట్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లాంట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి లోన్ అవ్వటం వల్ల ఫ్రూట్ ప్రొడక్షన్ ఎస్పెషల్లీ జూన్ జూలైలో వచ్చే ప్రొడక్షన్ బాగా తగ్గటం జరుగుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ మనకి చాలా తగ్గుతుంది, ఎందుకంటే ప్లాంట్ ఈ 2 నెలలు బాగా స్ట్రెస్కి గురవుతాం వల్ల. దీంతోపాటు మనం ఈ టైంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త వాటరింగ్. ఎక్సెసివ్ వాటరింగ్ ఇవ్వకూడదు. తగినట్టు మోతాదులో మీ నేల స్వభావం బట్టి, అంటే బంక మట్టి లేదా రాగడి భూముల్లో కొంచెం తక్కువ ఇవ్వటం వాటర్ చేయాలి, ఎందుకంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఇసుక నెలలు దాంట్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ 2 or 3 డేస్కి దాదాపు 4 to 6 లీటర్స్ వరకు మనకి ప్లాంట్కి వాటర్, ఒక పోల్కి వాటర్ అవసరం పడుతుంది. అదే బ్లాక్ సాయిల్స్లో అనుకోండి, ఇది 2 నుంచి 3 రోజులు అవుతే అది 3 నుంచి 4 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బంక నెలలు లేదా బ్లాక్ సాయిల్స్లో కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల. అండ్ ఎక్సెసివ్ వాటర్ ఇవ్వటం వల్ల కూడా ప్లాంట్కి నష్టమే కానీ లాభం ఉండదు. కొద్దిగా స్ట్రెస్ ఇవ్వాలి ప్లాంట్కి, కానీ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఇవ్వకూడదు. సో కొంచెం స్ట్రెస్ ఇవ్వటం వల్ల మనకి ఫ్లవరింగ్, మనకి వర్షాకాలంలో ఎక్కువ ఫ్లవరింగ్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ మనకి మే జూన్ నెలల్లో మనకి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో ఎక్కువగా ఈ పశువుల ఎరువు ఒక పోలికి దాదాపు 10 కిలోలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ఎలాంటి ఎరువులు కానీ లేకపోతే ఎనీ కైండ్ స్ప్రేస్ కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ మార్చ్ ఏప్రిల్ 2 నెలల్లో. ఎండ్ ఆఫ్ మే మనం ఎరువులు స్టార్ట్ చేసుకోవచ్చండి, కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత, అంటే జూన్ 1st వీక్ మోస్ట్లీ మనకి మాన్సూన్ వచ్చిన తర్వాత. తేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి సెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.